Harish, the best academy. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్, రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ సదస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఇవాళ ప్రారంభమైంది. యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ శ్రీ సర్బానంద సోనోవాల్ గారు దీన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశము మ్యారిటైమ్ కోఆపరేషన్, అంటే సముద్రయాన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ రెండవ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ని ప్రారంభించడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఇక్కడ బిమ్స్టెక్ అంటే మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్, రీజనల్ ఆర్గనైజేషన్. మనకి ఏ విధంగా అయితే సార్క్, ఏసియాన్ అలా ఉన్నాయో ఇది కూడా బిమ్స్టెక్ అనేది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. ఇందులో 7 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈ సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి నావిగేటింగ్ ద ఫ్యూచర్. థీమ్ నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్. అంటే బ్లూ ఎకానమీ రంగాన్ని అలానే సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ని మనము అభివృద్ధి చేసుకోవాలి, సముద్రయాన రంగాన్ని అని చెప్పేసి, సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం అని చెప్పేసి దీని థీము. ఇక మనం రీసెంట్గా తెలుసుకున్నాం ఈ సముద్రయాన రంగం మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి ఇండియా ఇటీవల ఒక సదస్సును కూడా నిర్వహించింది. ఫస్ట్ ఏసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్, మొదటి ఆసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ని చెన్నైలో ప్రారంభించారు సర్బానంద సోనోవాల్ గారు అని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. సో ఇది సెకండ్ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్. మనం ఇప్పుడు ఈ బిమ్స్టెక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇటీవలనే 6th బిమ్స్టెక్ సమ్మిట్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. ఇటీవల 6th బిమ్స్టెక్ సమ్మిట్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిందని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ బిమ్స్టెక్ కంట్రీస్ గురించి ఐడియా ఉండాలి. ఇందులో 7 కంట్రీస్ ఉంటాయి. ఇది 1997లో ఏర్పాటైంది. తొలుత ఇది ఏర్పాటైనప్పుడు 4 కంట్రీసే. ఫస్ట్ 1997లో ఇది బిస్టెక్గా ఏర్పాటైంది. బిస్టెక్ అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా ఏర్పాటైంది. ఆ తర్వాత మ్యాన్మార్, నేపాల్, భూటాన్, ఆఫ్టర్ దట్ మ్యాన్మార్, నేపాల్, భూటాన్ జాయిన్ అయ్యాయి. అది జాయిన్ అయిన తర్వాత బిమ్స్టెక్గా మారింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 7 కంట్రీస్: బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, థాయిలాండ్, మ్యాన్మార్. దీని సెక్రటరియేట్, దీని హెడ్ క్వార్టర్స్ లేదంటే ప్రధాన కార్యాలయం సెక్రటరియేట్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి, ఢాకా, బంగ్లాదేశ్. ఇది బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక అలానే ఇండియాలో మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? ఓవరాల్గా 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్, అంటే 13 పెద్ద పోర్టులు అని చెప్పవచ్చు. ఇక మన కోస్ట్ లైన్ గురించి కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రస్తుతం అప్డేట్ కాబడ్డ భారతదేశ తీరరేఖ, ఇండియాస్ అప్డేటెడ్ కోస్ట్ లైన్ 11,098.81 కిలోమీటర్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 11,098.81 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి మాత్రం ఎగ్జాక్ట్ గుర్తుండాలి. మనకి ఆప్షన్స్లో ఇక్కడ 81 ప్లేస్లో 85 లేదంటే 87 అని కూడా ఇస్తాడు. సో ఎగ్జాక్ట్గా గుర్తుండాలి, అందుకు రిపీటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటాం. 11,098.81 కిలోమీటర్స్ ఉంది మనకి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. రాజ్యసభకు 4 మంది సభ్యులను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేశారు, 4 మెంబర్స్ని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు రాజ్యసభకి ఎంతమందిని నామినేట్ చేస్తారు, ఆ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆ నామినేషన్ ప్రొసీజర్ని మనం ఏ కంట్రీ నుంచి తెలుసుకున్నామో అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ రాజ్యసభ విషయానికి వస్తే లోక్సభ, రాజ్యసభ ఇది లెజిస్లేచర్ కిందకు వస్తుంది కదా. ఇది పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో 5వ పార్ట్. ఇక రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ. అన్లైక్ లోక్సభ మాదిరి కాకుండా రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, అంటే ఇది శాశ్వత సభ అని చెప్పవచ్చు. దీనినే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, పెద్దల సభ లేదా ఎగువ సభ. ఇది
ఇందులో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 250 మెంబర్స్ ఉంటారు. ఇందులో గరిష్టంగా సభ్యులు 250 మెంబర్స్ ఉంటారు. అందులో 238 మెంబర్స్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీల నుంచి ఎంపిక చేస్తారు. అంటే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. వీళ్ళు ఎన్నిక ద్వారా ఎన్నికబడతారు. ఇక మిగతా 12 మెంబర్స్ వచ్చేసి నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్. లైక్ ఎవరైతే వివిధ రంగాల్లో సేవలు అందించి ఉంటారో, స్పోర్ట్స్, లిటరేచర్, ఆర్ట్స్, కళలు, సోషల్ సర్వీస్, సామాజిక సేవ, అటువంటి రంగాల్లో సేవలు చేసిన ఎమినెంట్ పర్సన్స్, నిపుణులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ కింద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 4 నామినేట్ చేశారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి. ఒకరు వచ్చేసి ఉజ్వల్ నికమ్. ఈయన ప్రఖ్యాత లాయర్, రెనౌడ్ లాయర్. ఈయన 26/11 ముంబై టెర్రర్ అటాక్స్, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలకంగా వాదనలు వినిపించారు ఈయన. ఇక అలానే ఒకరు వచ్చేసి సి సదానందన్ మాస్టర్. ఈయన సోషల్ వర్కర్, సామాజికంగా కృషి చేశారు. మరొకరు వచ్చేసి హర్షవర్ధన్ శ్రింగ్లా. ఈయన ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ, అంటే మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి. మరొకరు డాక్టర్ మీనాక్షి జైన్. ఈమె హిస్టారియన్, చరిత్రకారిణి. ఇక భారతదేశంలో రాజ్యసభకు నామినేట్ అయిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు గెట్ నామినేటెడ్ టు రాజ్యసభ వచ్చేసి డాక్టర్ రుక్మిణి అరుందలే గారు. ఆమె ఒక డ్యాన్సర్. రుక్మిణి అరుందలే గారు భారతదేశంలో రాజ్యసభకు నామినేట్ కాబడ్డ తొలి మహిళ. ఇక ఆ విషయం గుర్తుపెట్టుకుంటే అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. ఇక ఈ రాజ్యసభకి నామినేషన్ ప్రొసీజర్, ఈ రాజ్యసభకి సభ్యులను నామినేట్ చేసే ఈ ప్రక్రియ వచ్చేసి మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ రాజ్యసభకి మెంబర్స్ని నామినేట్ చేసే ప్రొసీజర్ని మనము తెచ్చుకున్నాము. ఇక ఐర్లాండ్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను కూడా మనము ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచే మనం తెచ్చుకున్నాం. ఇక రాజ్యసభ విషయానికి వస్తే, రాజ్యసభలో సభ్యుల పదవీకాలం 6 years ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 years. ఇక ఫర్ ఎవ్రీ సెకండ్ ఇయర్ 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ప్లేసుల్లో ఎప్పటికప్పుడు మళ్ళీ సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇది రాజ్యసభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వీళ్ళని నామినేట్ చేసింది ప్రెసిడెంట్. ఆర్టికల్ 80, మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 80 ఏమని చెప్తుంది? కంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అలానే 12 మంది సభ్యులని, వివిధ రంగాల్లో సేవలు చేసిన వారిని నామినేట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 80 కింద ఉండే సబ్ క్లాజులు చెప్తాయి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్. టాలిస్మాన్ సాబర్ 2025 ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. టాలిస్మాన్ సాబర్ 2025 ఎక్సర్సైజ్. ఇది ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్, ఆస్ట్రేలియాస్ లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. ఇది నిన్న మొదలైంది, July 13th. ప్రస్తుతం ఇది 11వ ఎడిషన్. ఇందులో 19 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, 19 దేశాలు ఇన్క్లూడింగ్ ఇండియాతో పాటు క్వాడ్ దేశాలైన అమెరికా, జపాను కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది 19 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, టూరిజంకి సంబంధించి ఒక రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఇండస్ట్రీ ఎలా ఉంది, అలానే ఇండియా వరల్డ్లో ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ 2024-25 ఇయర్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 గ్లోబల్ టూరిజం ఎకానమీస్ ఏవని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము 2023లో గ్లోబల్ టూరిజం ఇండస్ట్రీ, ప్రపంచ పర్యాటక రంగము $10.9 trillion ఉందట. 2023లో ప్రపంచ పర్యాటక రంగము 10.9 trillion ఉంది. అది 2034 కల్లా
16 ట్రిలియన్కి రీచ్ అవుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. బై 2034 ఇట్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 16 ట్రిలియన్. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇక ఇండియా వచ్చేసి ఇప్పుడు 8th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది. ఇది ప్రపంచంలోనే టాప్ టూరిజం కంట్రీ, టాప్ టూరిజం ఎకానమీ. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ. ఇక ఇండియా విషయానికి వస్తే 2023లో మనము 10th ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు ఒక 2 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకొని 2023లో 10th ప్లేస్లో ఉంటే ఇప్పుడు మనము 8th ప్లేస్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, 2024 వచ్చేసరికి మనము ఇప్పుడు 8th ప్లేస్. అలానే ప్రస్తుతం ఇండియా ఎకానమీకి మన టూరిజం ఎంత కంట్రిబ్యూట్ చేస్తూ ఉందంటే $231.6 బిలియన్, $231.6 బిలియన్ మనము ఇండియన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది టూరిజం ఇండస్ట్రీ. ఇక రాబోయే 10 ఏళ్లలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇండియా 4th పొజిషన్కి వెళ్తుంది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇది మనకి టూరిజంకి సంబంధించిన రిపోర్ట్. నెక్స్ట్ వన్, మనీ లాండరింగ్ కేసులను విచారణలను వేగవంతం చేయడానికి 16 స్పెషల్ కోర్టులను, 16 స్పెషల్ PMLA కోర్టులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ లాండరింగ్ అంటే ఇది నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడం, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియ మనీ లాండరింగ్. ఇందులో 3 లేయర్స్ ఉంటాయి. 3 ప్రొసీజర్ల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ కేసుల్ని వేగవంతంగా, ఫాస్ట్గా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్పెషల్ కోర్టులని ఏర్పాటు చేసింది. అందులో 16 ఏర్పాటు చేసింది. ఆ 16లో తెలంగాణకు 14 కేటాయించింది. తెలంగాణకు 14 స్పెషల్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్కు 2 కేటాయించింది. విశాఖపట్నంలో 2 ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ నిరోధక చట్టము. ఇది 2002లో తీసుకురావడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. ఇది 2005 జూలై 1 నుంచి, జూలై 1, 2005 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక చట్టం వార్తలో ఉన్నప్పుడు అది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చిందో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ డేట్ గుర్తు ఉండాలి. జూలై 1, 2005. ఇక ఈడీ విషయానికి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇది మనీ లాండరింగు, అవినీతి కేసులని విచారిస్తుంది. ఇది 1956లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఇది పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా IRS ఆఫీసర్ రాహుల్ నవీన్ గారు ఉన్నారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జ్యూరిస్డిక్షన్, దీని పరిధి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఫెమా చట్టం 1999, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 మరియు PMLA 2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇక అలానే ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. ఈ 3 యాక్ట్ల కింద కేసుల్ని డీల్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాడు స్టేట్మెంట్స్లో ఇస్తాడు ఇది ఏ చట్టాలకు సంబంధించిన కేసులను విచారిస్తుందని. ఇక మనకి ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ మనకి ఎకానమీలో కూడా వెళ్ళిపోతుంది. ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఆర్థిక నేరగాడు అంటారు కదా. ఎవరిపైన అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఉంటుందో ప్రభుత్వము, అలానే ఎవరైతే అట్లీస్ట్ 100 crores ఎకానమీ స్కామ్లో ఉంటారో, ఎవరైతే కనీసం 100 కోట్లు చెల్లించుకోకుండా వాళ్ళు విదేశాలకు పారిపోతారో, ఎవరిపైన అయితే అరెస్ట్ వారెంట్ ఉంటుందో అటువంటి వాళ్ళని ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనం వార్తల్లో చూసాం, మెహుల్ చోక్సీ అంటే ఎవరు? ఆయన ఒక ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్. అతన్ని ఇటీవల భారతదేశ ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇండియాకి బెల్జియంకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉందన్నమాట. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఈ ఆర్థిక నేరగాళ్లను అరెస్ట్ చేయమని ఇండియా అడిగితే వాళ్ళు అరెస్ట్ చేసి మన దేశానికి అప్పగించే అధికారం ఉంటుంది. దీన్నే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. ఇది ఇండియాకి బెల్జియంకి ఒప్పందం ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోవాల్సింది 16 స్పెషల్ కోర్టుల్లో తెలంగాణకు 14, ఆంధ్రప్రదేశ్కు 2 ఆల్రెడీ ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా కొన్ని అడిషనల్గా జారీ చేశారు.
నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 1000 కోట్లతో AI ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలాని చీఫ్ వచ్చేసి కుమారమంగళం బిర్లా గారు. బిట్స్ పిలాని అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. వీళ్ళు ఇప్పుడు ఏమని ప్రకటించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 1000 కోట్ల పెట్టుబడితో మేము ఒక AI ప్లస్ క్యాంపస్ అంటే ఇది ఒక అత్యాధునికమైన ఒక మోడర్న్ యూనివర్సిటీ. ఇందులో సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కావచ్చు, AI కోర్సెస్, మెషిన్ లెర్నింగు, అటువంటి కోర్సెస్ని మేము అందిస్తాము స్టూడెంట్స్కి. ఈ అడ్మిషన్స్ వచ్చేసి 2027లో స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్. ఇందులో భాగంగా 2 ఫేజెస్లో 2 దశల్లో నియర్లీ 7000 స్టూడెంట్స్కి దాదాపు 7000 మంది విద్యార్థులకు అవకాశం లభించనుందని చెప్పేసి ప్రకటించారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇవి మనకి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ కాగ్నిజెంట్ తన క్యాంపస్ను విశాఖపట్నంలో మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సో డైరెక్ట్గా అడుగుతాడు ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు క్యాంపస్ అనేసి. ఇక నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ మళ్ళీ వార్తల్లో ఉంది. ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 అవార్డులు లభించాయి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణకు అవార్డు వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఓవరాల్గా 10 ప్రోడక్ట్స్కి అవార్డులు లభించాయి. ఈరోజు కేంద్రము బహుకరించనుంది. ఇక మనం డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ 10 ప్రోడక్ట్స్ ఏవి. ఈ 10 ప్రోడక్ట్లలో 7 చేనేత ప్రోడక్ట్లు అంటే 7 హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్, మరో 2 వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మరొకటి ఇంటర్ స్టేట్ కేటగిరీలో అంతర్రాష్ట్ర కేటగిరీలో ఒక అవార్డు వచ్చింది. సో డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఆ 7 చేనేత కళలు వచ్చేసి విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లాకు చెందిన ఏటికొప్పాక టాయ్స్ ఏటికొప్పాక బొమ్మలు, కాకినాడ జిల్లాకు చెందిన పెద్దాపురం చీరలు, బాపట్ల జిల్లాకు చెందిన చీరాల చీరలు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అల్లికలు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టు చీరలు. ఇవి హ్యాండీక్రాఫ్ట్స్ చేనేత ప్రోడక్ట్స్. ఇక మరో 2 వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, గుంటూరు మిర్చి, శ్రీకాకుళం జీడిపప్పు. ఇక 1 వచ్చేసి అంతర్రాష్ట్ర కేటగిరీలో ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వ్యాక్సిన్స్, హెల్త్కి సంబంధించి డెంగీ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగం అక్టోబర్లో పూర్తి కానున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియా తొలిసారిగా స్వదేశీయంగా ఒక డెంగీ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయబోతా ఉంది. ఇప్పటి వరకు డెంగ్యూకి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ కూడా లేదు ఇండిజినస్గా స్వదేశీయంగా. ఇప్పుడు ఈ డెంగీ వ్యాక్సిన్కి మనము డెవలప్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ 2025 అక్టోబర్ కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ICMR ప్రకటించింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ డెంగ్యూ వ్యాక్సిన్ అలానే ఏమైనా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అనేసి. ఇక్కడ భారతదేశపు మొదటి వ్యాక్సిన్ డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ని ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ 3వది నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్స్ ఎప్పుడైనా కూడా క్లినికల్ ట్రయల్స్ 3 ఉంటాయి. 3 క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత అవి పాస్ అయితే లైసెన్స్ ఇస్తారు. కమర్షియల్గా ప్రొడ్యూస్ చేయమని, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయమని చెప్పేసి 3 క్లినికల్ ట్రయల్ దాటిన తర్వాత నీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. వన్స్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు మరొక దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయి. బట్ ప్రైమర్లీ అయితే 3 ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ప్రయోగాలను, ఈ క్లినికల్ ట్రయల్స్ను పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ, ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే, మహారాష్ట్రలోని పూణేలో ICMRకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ట్రాన్స్లేషనల్ వైరాలజీ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అలానే పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ఇవి సంయుక్తంగా చేపడతా ఉన్నాయి. మనకి ఇవి ఎందుకు అవసరం అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగాడు అంటే సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటు ఎక్కడ ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసి నాగపూర్. మనం తెలుసుకున్నాం సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో గ్రీన్ క్రాకర్స్ని ఉత్పత్తి చేస్తుంది, హరిత టపాసుల్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో అట్లా మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఏ ఎగ్జామ్లోనైనా కూడా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అంటే పూణే, ఇవి హెడ్ క్వార్టర్స్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ December 15, 2024లో జరిగిన గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. ఐఐటీస్కి సంబంధించి క్వశ్చన్ వచ్చేసి ఐఐటీలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ఐఐటి ఢిల్లీ యొక్క మొదటి క్యాంపస్ను అబుదాబిలో ఏర్పాటు చేయడానికి ఇండియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై 2023లో సంతకం చేశాయి, అదొక స్టేట్మెంట్. మరొకటి 2023లో జంజీబార్లో ఐఐటి మద్రాస్ తన యొక్క ఆఫ్షోర్ క్యాంపస్ను తెరిచింది అన్నాడు. ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ అన్ MOU టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ క్యాంపస్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ ఇన్ అబుదాబి ఇన్ 2023, అది స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి ఐఐటి మద్రాస్ ఓపెన్డ్ ఇట్స్ ఆఫ్షోర్ క్యాంపస్ ఇన్ జంజీబార్ ఇన్ 2023 అన్నాడు. పై రెండిట్లో ఏవి కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి మరియు రెండూ కావు, ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ కరెక్టే అన్నాడు. దీనికి ట్రై చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియా యుఏఈ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఐఐటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్డ్గా. సో దీనికి ట్రై చేయండి, మీకు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని సాల్వ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంకొక క్వశ్చన్, ఇది కూడా మొన్న తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చనే, పేపర్ 1లో అడిగిన క్వశ్చన్. సెమీకండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా 2024 క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది అన్నాడు. సెమికాన్ ఇండియా 2024 కాన్ఫరెన్స్ హెల్డ్ ఫర్ షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ ఏ సిటీలో నిర్వహించారు. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ సి గ్రేటర్ నోయిడా, ఆప్షన్ డి అహ్మదాబాద్. సో ఇది కూడా ట్రై చేయండి, రెండు డైరెక్ట్ క్వశ్చన్సే. ఇక నిన్న అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి మనము 2025లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఎన్ని విదేశాలకు చెందిన అత్యున్నత పౌర పురస్కారాలు వచ్చాయి. 7 వచ్చాయి 2025లో. ఆ 7 వచ్చేసి ఒకటి మౌరీషియస్ కంట్రీ, శ్రీలంక, సిప్రస్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, నమీబియా. ఓవరాల్గా ఇప్పటికి 27 వచ్చాయి. ఇక యాంథోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టరు ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి చెందినవారు. ఇక మార్క్ కార్నీ కెనడా ప్రైమ్ మినిస్టర్ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు చెందినవారు. ఇక అలానే మనం పాలసీ అడిగాం. ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు అంటే 2018. గుర్తుపెట్టుకోండి 2018. ఈ పాలసీలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల వెరీ ఫ్యూ డేస్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ భూములలో అడవులను పెంపొందించడానికి, అగ్రికల్చర్ ల్యాండ్స్లో అడవులను ఫారెస్ట్లను ఇంక్రీజ్ చేయడానికి, చెట్లను పెంచడానికి ఆగ్రో ఫారెస్ట్రీ కింద నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2014 కింద నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2014 కింద ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అంటే ఆగ్రో ఫారెస్ట్రీ ఇస్ నథింగ్ బట్ మన అగ్రికల్చరల్ ల్యాండ్లలో చెట్లను పెంపొందించాలి. ఎందుకంటే మన ఇండియాలో అడవులు తగ్గిపోతూ ఉన్నాయి కదా,
ఆ అడవుల్ని పెంపొందించడానికి ఆగ్రో ఫారెస్ట్రీ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ ఇయర్ మనకి ఇంపార్టెంట్ 2014. ఈ ముఖ్యంగా ఈ ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటివి అడుగుతారు డైరెక్ట్గా. ఇక ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత ఉంది? ఇప్పుడు భారతదేశపు మొత్తం అడవులు మరియు చెట్ల శాతం ఎంత ఉంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా ట్రై చేయండి. ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత ఉంది? నెక్స్ట్ వన్, రైల్వే ప్రయాణికుల కోసం వాళ్ళ సేఫ్టీని పెంపొందించడానికి యూనియన్ రైల్వేస్ మినిస్ట్రీ రైల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయబోతా ఉంది. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ రైల్వేస్ DFCCILతో ఇటీవల ఒక MOU కుదుర్చుకునింది AI ఆధారిత ఇన్స్పెక్షన్ సిస్టమ్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. రైల్లో CCTV కెమెరాలు పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందట. ఈ పైలట్ ప్రాజెక్టు నార్త్ ఇండియాలో అమలు చేశారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయబోతూ ఉన్నారు. ఓవరాల్గా 74,000 బోగీలు, 74,000 కోచెస్ మరియు 15,000 లోకోమోటివ్స్ అంటే ఇంజన్లు, 15,000 లోకోమోటివ్స్లలో ఈ CC కెమెరాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ప్రతి బోగీలోను ప్రతి కోచ్లోనూ 4 CCTV కెమెరాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారట. ఇక ఇవి 100 కిలోమీటర్ల వేగంలోనూ స్పష్టంగా చిత్రాలు తీయగలిగేంత క్వాలిటీ ఉంటుందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్. మొత్తం అన్ని ట్రైన్స్ని కవర్ చేయబోతున్నారు. 74,000 బోగీలు, 15,000 లోకోమోటివ్లు. ఒక్కో ప్రయాణికుల బోగీలో 4, ఈ లోకోమోటివ్లో 6 కెమెరాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, నిఫా వైరస్ డెత్ ఇన్ కేరళ. ఈ నిఫా వైరస్ అనేది కేరళలో వచ్చింది ఇటీవల. ఇప్పుడు పాలక్కడ్ డిస్టిక్లో ఒకరు మరణించారు. పాలక్కడు, మలప్పురము, కోజికోడు ఇక్కడ ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఈ నిపా వైరస్ అంటే ఏంటి. నిపా వైరస్ అనేది ఇది ఒక వైరస్. ఇది ప్రైమర్లీ ఫ్రూట్ బ్యాట్స్ని అఫెక్ట్ చేస్తుంది. అంటే గబ్బిలాల పైన ఎక్కువగా ఇది ఉంటుంది. ఈ వైరస్ అనేది గబ్బిలాలలో ఉంటుంది ఎక్కువగా. ఎప్పుడైతే ఈ గబ్బిలాలు ఏదైనా ఒక ఫ్రూట్ని తినేసి అది వేస్ట్ చేస్తుందో ఒక పండుని, ఆ పండుని ఏవైనా మనం పెంచుకునే యానిమల్స్ కావచ్చు, లేదంటే డొమెస్టిక్ పిగ్స్, ఈ పందులు ఇటువంటి ఆ పండ్లను ఎప్పుడైనా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఆల్రెడీ కంటామినేటెడ్ ఫ్రూట్ కదా, ఆ గబ్బిలం తిన్న పండు, ఆ పండులో వైరస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మనుషులు అక్కడ దగ్గరగా ఉంటారో హ్యూమన్స్, ఈ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. అది ఆ గబ్బిలాలు తిన్న పండు నుంచి రావచ్చు, లేదంటే గబ్బిలాల యూరిను, లేదంటే గబ్బిలాల బ్లడ్, గబ్బిలాల సెలైవా, వాటి నుంచి కూడా ఈ యానిమల్స్కి వ్యాప్తి చెందుతుంది. ఈ యానిమల్స్ నుంచి మనుషులకు వస్తుంది. ఇక మనుషుల నుంచి మనుషులకు కూడా వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్లో అడుగుతాడు. యానిమల్స్ టు హ్యూమన్స్, హ్యూమన్స్ టు హ్యూమన్స్ కూడా నిఫా వైరస్ సోకుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక సిమ్టమ్స్ విషయానికి వస్తే సిమ్టమ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్స్, మజిల్ పెయిన్స్, వామిటింగ్, సోర్ థ్రోట్ గొంతు నొప్పి, డిజ్జినెస్ అలసట, అలానే కాన్షియస్నెస్ మూర్ఛ రావడం అటువంటివి జరుగుతుంది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ చీఫ్గా డాక్టర్ అభిజిత్ సేత్ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ వైద్య కమిషన్ చీఫ్గా. నేషనల్ మెడికల్ కమిషన్, ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలా. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేయడానికి, వైద్య విద్యను నియంత్రించడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ని చాలా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి, ఏమైనా అవసరమైన రీఫార్మ్స్ తీసుకురావడానికి ఇది 2020లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ. దీనికంటే ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసి ఈ NMCని తీసుకొని వచ్చారు. ప్రస్తుతం BN గంగాధర్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్లో ఆయన రిటైర్ అయ్యారు. డాక్టర్ అభిజిత్ సేత్ గారిని నియమించడం జరిగింది. ఈయన ఒక కార్డియో సర్జన్, ఈయన ఒక ప్రముఖ డాక్టర్ అని చెప్పవచ్చు. సో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇలాంటివి
ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కావచ్చు, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు. కింది వాటిలో ఈ నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి వింబుల్డన్ మెన్స్ కేటగిరీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మహిళల విభాగంలో పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్ గెలుపొందింది అని చెప్పేసి. ఇప్పుడు పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో ఇటలీకు చెందిన జన్నిక్ సిన్నర్ తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ని గెలుపొందాడు. ఇది ఇటలీకే ఫస్ట్ వింబుల్డన్ టైటిల్. ఫైనల్లో స్పెయిన్కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్, ప్రస్తుతం మొన్నటి వరకు ఛాంపియన్గా ఉన్న స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ని ఓడించి ఈ వింబుల్డన్ టైటిల్ని గెలుపొందాడు. సో కప్ ఇలా ఉంటుంది. అదే మహిళలకైతే షీల్డ్ మాదిరి ఉంటుంది. పురుషులకి ఇలా కప్ ఇస్తారు, అదే వింబుల్డన్ మహిళలకైతే ఒక షీల్డ్ టైపు అది ఉంటుంది. నిన్న తెలుసుకున్నాం, వింబుల్డన్ అంటే గ్రాస్ కోర్ట్ పైన జరుగుతుంది, పచ్చగడ్డి పైన యూకేలో జరిగే టోర్నమెంటు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 2వ బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో మొదలైంది ఇవాళ. బిమ్స్టెక్ కంట్రీస్, రాజ్యసభకు 4 సభ్యులను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. టాలిస్మాన్ సాబర్ 2025 ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజెస్. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ టూరిజం ఇండస్ట్రీ 8వ ప్లేస్లో ఇండియా, టాప్ అమెరికా. మనీ లాండరింగ్ విచారణలను వేగవంతం చేయడానికి 16 స్పెషల్ పిఎంఎల్ఏ కోర్టులను ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తెలంగాణకు 14, ఆంధ్రప్రదేశ్కు 2. అమరావతిలో 1000 కోట్లతో ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలాని. ఓడిఓపి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కు 10 అవార్డులు. ఇండిజినస్ డెంగీ వ్యాక్సిన్, స్వదేశీ డెంగీ వ్యాక్సిన్ డెంగీ ఆల్ 3వ దశ ప్రయోగం అక్టోబర్లో పూర్తి కానున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటన. రైల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్న యూనియన్ రైల్వేస్. 74,000 బోగీలు, 15,000 లోకోమోటివ్లలో సీసీ కెమెరాలు. నిఫా వైరస్ డెత్స్ ఇన్ కేరళ. నేషనల్ మెడికల్ కమిషన్ చీఫ్గా డాక్టర్ అభిజిత్ సేత్ నియామకం. వింబుల్డన్ పురుషుల విభాగంలో టైటిల్ను గెలుపొందిన ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్పై విజయం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.